దేవుని పిల్లల్లో ఎప్పుడు అహంకారం, గర్వం, డాంబికత్వం, ఇంకా తెలుగులో చెప్పాలంటే బడాయితనం, ఆ గర్వపు స్వభావాన్ని యేసు నామం పేరిట నువ్వు అణుచుదువుగాక. నేనెంత అందగత్తెనో తెలుసా? అందపు గర్వం. నా ఉద్యోగం ఎంత గొప్పదో తెలుసా? మేముండే అంతస్తు, మేముండే బిల్డింగ్ ఎంత గొప్పదో తెలుసా? మా కులం ఏంటో తెలుసా? మా గోత్రం ఏంటో తెలుసా? మా ఇంటి పేరేంటో తెలుసా? మా ప్రాంతం ఏంటో తెలుసా? నేనెంత గొప్ప పాటగత్తెనో తెలుసా? నేనెంత ప్రార్థనా పరునో తెలుసా? అయ్యలారా, దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. ఆ వరం ఏ దేవుడిచ్చాడో వరప్రదాతను బట్టే మనం అతిశయించేవారిగా ఉందుముగాక. నీ వంకరి బ్రతుకు తిన్నని చేయబడాలి. ఆయన నిన్ను కోరుకొని ఎన్నుకొని తన మహిమ కొరకు వాడుకోవాలంటే నువ్వు వంకరితనము లేనివాడిగా బ్రతకాలి. నీ చూపులో వంకరితనం ఉండకూడదు, నీ నడకలో వంకరితనం ఉండకూడదు, నీ మాటల్లో వంకరితనం ఉండకూడదు. ఈరోజు ప్రభు అంటాడు, నా మహిమ బయలుదేరాలంటే నీ వంకరితనం చక్క చేయబడాలి.